మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. హీరోయిన్ నివేత పేతురాజ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ డిఫరెంట్. ఆమె యాక్టింగ్ స్కిల్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఎక్స్ప్రెషన్స్ తోనే కట్టిపడేస్తుంది. సినిమాలు కూడా చాలా సెలెక్టివ్ గా చేస్తుంది. అలా సినిమాలతో తప్ప వేరే ఏ విషయంలో నివేత గురించి ఏ వార్తలు చక్కర్లు కొట్టవు. కానీ తాజాగా ఓ వీడియో మాత్రం చాలా సర్క్యులేట్ అవుతోంది. ఆమె పోలీసులతో గొడవ పడటం, పోలీసులు చెప్పిన పని చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు ప్రజలకు దగ్గరైన నివేత ఎలాంటి రూమర్స్ కు తావివ్వకుండా కెరీర్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతానికి ఏ ప్రాజెక్ట్ ఆమె ఒప్పుకోలేదు. అయినా సరే ఆమె సినిమాల కోసం సినీ అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. చేసినది అతి తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆమె ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. రిపబ్లిక్, మెంటల్ మదిలో, టిక్ టిక్ టిక్, దాస్ కా దమ్కి, బ్రోచేవారెవరురా, పాగల్, చిత్రలహరి, అలా వైకుంఠాపురంలో, విరాట పర్వం, రెడ్ సినిమాల్లో మంచి పాత్రల్లో ఆమె కనిపించారు. ఇదిలా ఉంటే ఎప్పుడు కూడా మీడియా కంటికి చిక్కని నివేదకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ఓ పోలీసుతో వాగ్వాదానికి దిగారు. తన కారు డిక్కీ ఓపెన్ చేయాలన్న పోలీస్ మాటలను ఆమె వినకుండా పేపర్లు సరిగ్గా ఉన్నాయని సమాధానమిచ్చారు. డిక్కీ మాత్రం ఓపెన్ చేయనని, ఇది పరువుకు సంబంధించిన విషయం అన్నారు. అంతేకాకుండా వీడియో రికార్డ్ చేయకండి అంటూ సీరియస్ అయ్యారు. పరువుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు. I can't open the trunk, sir. మేడం ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేసి మా పని మేము చేసుకుంటాం. Why are you recording? Huh? Why are you guys recording? ఈ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింటి హల్చల్ చేస్తోంది. నివేథ పేతురాజ్ నిజంగానే పోలీసులతో గొడవ పడ్డారా, లేక సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె ఇలా ప్రవర్తించారా అనేది ప్రశ్నగా మారింది. చూడాలి మరి నివేద ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇస్తారో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.